క్రూరమైన జంతువులు. ఈ దండకారణ్యంలో సంవత్సరానికి 2 సార్లు సాగే యాత్ర శ్రీశైలం పాదయాత్ర. ఒకసారి శివరాత్రి ముందు, మరొకసారి ఉగాది ముందు ఈ యాత్ర సాగుతుంది. భక్తులు శ్రీశైలం వెళ్ళడానికి తమ వద్ద ఏమేమి తీసుకుని వెళ్ళాలి, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి, భోజన సదుపాయము, నీటి వసతి, అడవి మార్గం మధ్యలో ఒకవేళ నడవలేకపోతే, హెల్త్ బాగాలేకపోతే అడవిలోంచి ఎలా బయటికి రావాలి, అక్కడ వాహనాల ఏర్పాటు ఏమైనా ఉంటుందా, అసలు అడవిలో మెడిసిన్స్ ఇస్తారా ఇవ్వరా తదితర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మేమెప్పుడు శ్రీశైలం పాదయాత్ర చేయలేదు, ఇప్పుడు చేయాలనుకుంటున్నాము. ఎలా అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు ఈ వీడియోని చూసి శ్రీశైలం బయలుదేరితే ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎటువంటి సౌకర్యాలు లేవు అనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. మేము ఇంతకు పాదయాత్ర చేయగలమా లేదా అనేది వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోతుంది. చేయగలము అంటేనే బయలుదేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి బయలుదేరండి. శ్రీశైలం పాదయాత్ర దాదాపుగా 45 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ యాత్ర వెంకటాపురం నుండి స్టార్ట్ అయ్యి ఆంజనేయ స్వామి, నాగలూటు, పెద్ద చెరువు, కోరికలకొండ, కత్తులకొండ, సీతమ్మ బావి, భీముని కొలను, కైలాస ద్వారము, హటకేశ్వరము, సాక్షి గణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటాము. శ్రీశైలంకి పాదయాత్రగా వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు ఏ ఊరు నుంచి వచ్చినా సరే ఆత్మకూరులో దిగి ఆత్మకూరు నుంచి వెంకటాపురం అనే ఊరికి చేరుకోవాలి. ఇక్కడికి 7 కిలోమీటర్లు ఉంటుంది. పాదయాత్ర వెంకటాపురం నుంచే స్టార్ట్ చేయకుండా మనకి ఇంకో రూట్ కూడా ఉంది. వెంకటాపురం నుంచి నల్లమల్ల జంగిల్ క్యాంప్ బయలుటి దగ్గరికి 7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బైర్లూటి దగ్గరికి రావడానికి వెంకటాపురం నుంచే షేర్ ఆటో ఎక్కి రావాలి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వస్తే అస్సలు అలో చేయరు. పూర్తిగా తెల్లారిపోయినాక 6 గంటలకి 7 గంటలకి ఒక 5-6 బండ్లని జమ చేసి అందరిని ఒకేసారి వదులుతారు లోపలికి. నల్లమల్ల జంగిల్ క్యాంప్ నుంచి ఇలా బయలుదేరితే మనకి ముర్తుజావలి దర్గా వరకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెనక్కి పెడితే ఆంజనేయ స్వామి గుడిని చేరుకుంటాము. మనం బైర్లోటు నుంచి అడవిలోకి కారు కానీ ఏదైనా ఆటో కానీ మన సొంత వెహికల్లో వచ్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ గేట్ దగ్గర పర్మిషన్ తీసుకొని అయితే లోపలికి రావాలి. మేము పర్మిషన్ తీసుకొని ఆంజనేయ స్వామి గుడి వరకు వచ్చినాం. మేము ఒకవేళ పర్మిషన్ తీసుకోకుంటే ఏమవుతుందంటే ఫారెస్ట్ అధికారులు బండ్లు సీజ్ చేసే ప్రమాదం ఉంటుంది. అమౌంట్ కట్టండి బయట పంపారు బండిని, అక్కడే ఇరుక్కబోతాం మనము. కాబట్టి పర్మిషన్ తీసుకొని లోపలికి రావడం మంచిది. వెంకటాపురం నుంచి బయలుదేరే వాళ్ళు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చాక ఇక్కడ మనకు కావాల్సిన టార్చ్ లైట్లు, తినుబండారాలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడే తీసుకోవడం మంచిది. వెంకటాపురం నుంచి గోసాయి కట్ట ఆంజనేయ స్వామి గుడి వరకు మనకు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 6 కిలోమీటర్లంతా పొలాల మధ్య సన్నని మట్టితో ఈ యాత్ర సాగుతుంది. నల్లమల్ల జంగిల్ క్యాంపు నుంచి వచ్చిన వెంకటాపురం నుంచి వచ్చిన 2 దారులు ఈ గుడి దగ్గరికే కలుస్తాయి. ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు రాగానే ముర్తుజావలి దర్గా వస్తుంది. ఈ దర్గా దాటిన వెంటనే ఒక చిన్న గుడి వస్తుంది. ఇక్కడ కూడా అన్నదానం ఉంటుంది. ఈ చెకింగ్ పాయింట్ కంటూ లొకేషన్ ఉండదు. ఒకసారి ఆంజనేయ స్వామి గుడి రాకముందు పెడతారు, మరొకసారి గుడి దాటిన తర్వాత పెడతారు. బ్యాగ్లో ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్లు ఉండకుండా చూసుకుంటారు. ఏమైనా అగ్గిపెట్టె ఇలాంటివి ఉంటే కూడా వాళ్ళు మొత్తం తీసేసుకుంటారు. అలా తీసుకుంటామని ఫ్లెక్సీ పెట్టినారు, కానీ బాటిల్ అలో చేస్తున్నారు, కవర్లు మాత్రమే తీసుకుంటున్నారు. ఇంకా అగ్గిపెట్టెలు ఇలాంటివి ఏమైనా నిప్పు పుట్టించేవి ఏమైనా ఉంటే అవి మొత్తం తీసేసుకుంటారు. ఆంజనేయ స్వామి గుడి నుండి నాగలూటు వరకు 9 కిలోమీటర్లు ఉంటుంది. అంత ఇసుక నేలని మధ్యలో ఇలా ప్రవహించే నీరు వచ్చిందంటే మనం నాగలూటుకి దగ్గరలో ఉన్నామని అర్థము. ఈ గుడిలో వీరభద్ర స్వామి కొలువై ఉన్నారు. చాలా మంది వెంకటాపురం నుంచి బయలుదేరి నైట్ ఇక్కడ నిద్రపోయి ఎర్లీ మార్నింగే ఇక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. గుడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు 2 నీటి కొలనులు అయితే కనపడతాయి. చూడండి, ఇక్కడ కనపడుతున్న నీటి కొలనులో అందరూ స్నానం చేయడానికి ఈ నీటిని ఉపయోగిస్తారు. ఈ నీటి కొలను పక్కనే మంచినీటి కొలను ఉంటుంది. మనం ఎన్ని వీలైతే అన్ని బాటిళ్లలో ఈ నీటిని నింపుకోవాలి. ఎందుకంటే పెద్ద చెరువు వరకు మనకు నీళ్ళు అనేవి దొరకవు.
ఈ నీటి కొలనుల పక్కనే ఒక చిన్న గుడి ఉంటుంది. ఈ గుడిలో 10 చేతులు కలిగిన గణపతి అయితే కొలువై ఉన్నారు. నాగలోటులో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ అందరు తినేసి వెళ్ళడం మంచిది. ఎందుకంటే పెద్ద చెరువు వరకు మనకి ఎక్కడ భోజన సదుపాయాలు అంటూ ఉండవు. నాగలూటు నుండి పెద్ద చెరువు వరకు 10 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది. కొద్ది చోట్ల మెట్లు వస్తాయి, కొన్ని చోట్ల సాఫ్ రస్తా వస్తుంది. అంత ఎత్తు పల్లాలతో కూడి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కాలంటే వయసు పైబడిన వారికి ఖచ్చితంగా ఒక కర్ర సహాయం అవసరం ఉంటుంది. కాబట్టి నాగరోడ్లోనే మీరు కర్ర అనేది తీసుకోవాలి. ముందుకు వెళ్ళే కొద్దీ దొరకవు. మనకి దారిలో అయితే ఇలాంటి గోపురం అయితే కనిపిస్తుంది. ఈ గోపురం ఫస్ట్ది. ఇట్లాంటివి 2 గోపురాలు వస్తాయి. ఈ గోపురం దాటిన వెంటనే మనకి సాఫ్గా రస్తా వస్తుంది. కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ మెట్లు వస్తాయి. ఈ ప్రదేశంలో రాత్రిపూట ప్రయాణించేటప్పుడు గుంపులుగా వెళ్ళడం మంచిది. ఫస్ట్ గోపురం దాటామో లేదో కొద్ది దూరం రాగానే మనకి 2వ గోపురం అయితే వస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనకి ఫస్ట్ సాఫ్ రస్తా వస్తుంది, మెట్లు వస్తాయి. ఇవి ఎక్కి దిగిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇసుక నేల ఇలా వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా జ్యూస్ కానీ వాటర్ బాటిళ్ళు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. నేనైతే కాళ్ళు నొస్తుంటే ఇక్కడ కూర్చొని టాబ్లెట్ అయితే వేసుకున్నా. ఈ శ్రీశైలం పాదయాత్రకి ఖచ్చితంగా ఒక రోజు అయితే టైం పడుతుంది. మనం విశ్రాంతి తీసుకొని వెళ్తాం కాబట్టి మనం ఈరోజు పొద్దున 9 గంటలకి వెంకటాపురంలో బయలుదేరితే శ్రీశైలంకి రేపు 10-11 కల్లా ఉంటాము. కానీ మనము రాత్రి కల్లా పెద్ద చెరువు అనే ఊర్లో వచ్చి చేరుకుంటే ఇక్కడ నిద్రపోనీక ప్లేస్ చాలా ఉంటుంది. ఇక్కడ కనపడుతుంది కదండి కవర్, ఇవి బాడొక్కిస్తారు. 100 రూపాయలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట ఫుల్ చలి ఉంటుంది. ఇక్కడ పెద్ద చెరువులో అయితే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరియు ఇక్కడే మెడిసిన్స్ కూడా ఇస్తారు ఫ్రీగా. ఎవరైనా ఆరోగ్యం బాగాలేదు, ఇంకా నేను నడవలేను, నాకు ఓపిక లేదనుకునే వాళ్ళకి ఇక్కడే ఉంటే మార్నింగ్ ఈ ఆటోలు ఉన్నాయి కదా ఇవి బయటికి వెళ్తాయి మెయిన్ రోడ్ మీదకి. వాళ్ళకి కొంత మొత్తం చెల్లిస్తే వాళ్ళు తీసుకొని అక్కడ బయట వదులుతారు. మనం అక్కడ నుంచి బస్సులు ఎక్కి శ్రీశైలంకి చేరుకోవచ్చు. పెద్ద చెరువు నుంచి సీతమ్మ బాయి వరకు 6 కిలోమీటర్లు ఉంటుంది. మనం బయలుదేరి కొంచెం ముందుకు వచ్చాక అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ నుంచి అన్ని మెట్లుంటాయి. మనము నడిచేటప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కంటే ఎక్కువ టీ తాగడానికి ఇష్టపడతాము. ఇలా టీ బంకులు చాలా ఉంటాయి మధ్యలో. అలాగే ముందుకు వచ్చాక మనకి కోరికల కొండ అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ మనం రాయి మీద రాయి పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకము. ఇలా చెట్లకు ఉయ్యాలలు కట్టి మట్టి కుప్పలను రాసులుగా పోసి వాళ్ళ కోరికలను కోరుకుంటుంటారు. కోరికల కొండ దాటగానే కత్తుల కొండ అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ రాళ్ళు చాలా కొషగా ఉంటాయి. చొప్పు లేని వాళ్ళకైతే కోసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడచాలి. ఈ కత్తులకొండ దాటిన వెంటనే సీతమ్మ బావి అనే ప్రదేశం వస్తుంది. ఈ ప్రదేశంలో అయితే చాలా మంది టిఫిన్ సెంటర్లో పెడుతుంటారు. మనం కావాలంటే డబ్బులు ఇచ్చి తినొచ్చు. సీతమ్మ బావి నుంచి భీముని కొలను వరకు 3 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది. ఈ దారి మొత్తము రాళ్లతో కూడి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశము భీముని కొలను. ఈ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం పాండవులు తీర్థయాత్ర చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారంట. ఇక్కడికి రాగానే ద్రౌపది తనకు దాహంగా ఉందని చెప్పడంతో భీముడు నీటి కోసం ఎంత వెతికినా దొరకలేదంట. అప్పుడు తన గదతో కొండను పగలగొట్టాడు. ఆ కొండలోంచి నీటి దార వచ్చింది. ఆ నీటి దారతో ద్రౌపది దాహం తీర్చుకుంది. భీముడి కారణంగా ఏర్పడిన కొలను కాబట్టి ఈ ప్రదేశానికి భీముని కొలను అనే పేరు వచ్చింది. భీముని కొలను మనం ఇప్పుడు ఎలాగైతే దిగుతున్నామో అలాగే చక్కగా దిగి అట్లే పైకెక్కడానికి మెట్లున్నాయి. కానీ చాలా మంది ఇలా అడ్డరస్తల్లో దిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంటారు. ఇందులో ఒక్కరు కాలు జారినా కూడా అందరు కింద పడే ప్రమాదం ఉంటుంది. చూడండి ఎంత డేంజర్గా నిలబడినారు. అందరూ చాలా మంది జారుతున్నారు. ఏమంటే ఒకరికొకరు సపోర్ట్ తీసుకుంటున్నారు. మధ్యలో ఆ చెట్లు కానీ లేకుంటే అందరూ కింద పడిపోతారు. ఇక్కడనే కాదు, ఇట్లాంటి రూట్లు కొండపై నుంచి కిందకి దిగడానికి 3 ఉన్నాయి అడ్డరస్తలు. ఇప్పుడు వీళ్ళు దిగేది ఫస్ట్ది. ఇది చాలా డౌనర్లో ఉంటుంది. ఇది నిటారుగా దిగాల. సెకండ్ మామూలుగా ఉంటుంది. థర్డ్ది ఇంకొంచెం ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి మెట్లు. ఇక్కడ దిగినామంటే అక్కడ స్ట్రైట్ కొండపైకి ఎక్కేస్తాము.
భీముని కొలను నుండి కైలాస ద్వారం వరకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొత్తం మెట్ల మార్గం ఉంటుంది. ఈ మార్గంలో మనకి వాటర్ ట్యాంకులు అయితే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి నీటికి కానీ ఏదైనా ఫుడ్కి కానీ ఇబ్బంది ఉండదు. అడ్డరస్తల్లో దిగకుండా అలాగే స్ట్రైట్గా దిగకుండా వచ్చినామంటే మనకి మెట్ల మార్గం ఉంటుంది. చాలా సునాయాసంగా దిగి పైకి ఎక్కి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడికి ఈ ప్రదేశానికి రావచ్చు. चाय गरम गरम चाय मजिया सा में मजिया मजिया मकाई सोडा ऑरेंज जूस लेमन चाय चाय गरम गरम चाय ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కైలాస ద్వారము. ఇక్కడ నీళ్ళు అందుబాటులో ఉంటాయి. చాలా మంది ఇక్కడే స్నానాలు చేస్తుంటారు. ఈ ప్లేస్ లో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి హటకేశ్వరంకి 2 కిలోమీటర్లు ఉంటుంది. అంతా మట్టి రోడ్డు ఉంటుంది. ఈ ప్రదేశంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి బొమ్మ ప్రతి సంవత్సరం ఈ ప్లేస్లోనే తయారు చేయబడుతుంది. ఇక్కడికి వచ్చామంటే మనం హటకేశ్వరంకి దగ్గరలో ఉన్నామని అర్థము. ఇక్కడి నుంచి కొద్ది దూరం వచ్చామంటే సాక్షి గణపతి దేవాలయం అయితే చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన ప్రయాణిస్తే శ్రీశైలంకి చేరుకోవడానికి మనకి 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.